వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహిత్ బరోడా 07. సో ఈరోజు మన బైక్లో ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నాయి, దాంట్లో పర్ఫార్మెన్స్ ఏమేమి యాడ్ అయ్యి ఉన్నాయో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇప్పుడు మన బైక్ అనేది ఫోర్త్ సర్వీస్ తర్వాత కూడా మన పర్ఫార్మెన్స్ నేను వీడియో చేయలేకపోయినాను కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ కూడా ఫోర్త్ సర్వీస్ తర్వాత ఎట్లా ఉందో అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని బెల్ ఐకాన్ కూడా పెట్టుకొని అన్నీ మీకు అప్డేట్స్ అనేది ఫస్ట్ వస్తాయి. ఇంకా సపోర్ట్ చేయండి గైస్, మంచిగా మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం ఇప్పటి నుంచి. చలో గైస్, ఇంకా నేను డైరెక్ట్ బైక్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు వీడియోని స్టార్ట్ చేస్తాను. సో గైస్, మన బైక్లో BMC ఎయిర్ ఫిల్టర్ ఉందన్నమాట. అది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్. సో దానివల్ల ఏంటంటే మన ఫ్యూల్ ఇంకా ఎయిర్ రేషియో అనేది బైక్లో కరెక్ట్గా ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయినా, పికప్ వైజ్ అయినా, మైలేజ్ వైజ్ అయినా కూడా మంచిగా ఇస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే మన ఎగ్జాస్ట్ వేసినాక ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయరు, స్టాక్ ఎయిర్ ఫిల్టర్ మీద నడిపిస్తారు. దాంతో ఏమవుతుందంటే మన బైక్ మైలేజ్ ఇంకా అంత పికప్ పర్ఫార్మెన్స్ ఇయ్యదు, కానీ సౌండ్ అయితే ఇస్తుంది. కానీ నా సజెషన్ అయితే ఎవరైతే ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తారో, ఎగ్జాస్ట్ చేంజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ ఫిల్టర్ కంపల్సరీ మార్చుకుంటే మనకి బైక్లో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో గైస్, మన నెక్స్ట్ సెకండ్ మోడిఫికేషన్ వచ్చేసి మన బైక్లో స్పార్క్ ప్లగ్స్ వచ్చేసి మనది NGK ఇరిడియం రేసింగ్ స్పార్క్ ప్లగ్స్ ఉన్నాయి గైస్. దాంతో ఏంటంటే మనకి పవర్ అనేది కరెక్ట్గా ఫ్యూయల్లో కరెక్ట్గా వెళ్తుంది, ఇంజన్లో కరెక్ట్ పవర్ వెళ్తుంది. సో నార్మల్ ఏదైతే కంపెనీ ఇస్తారు చూడండి, కంపెనీ ఇచ్చే స్పార్క్ ప్లగ్స్ వచ్చేసి అది వేరే కంపెనీ, అది ఆ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దాంతో అది కరెంట్ అనేది కరెక్ట్ పాస్ కాదు. సో కరెక్ట్ పాస్ కానప్పుడు మీరు ఏం చేస్తారంటే బెస్ట్ నా సజెషన్ మీకు డైరెక్ట్గా మీరు NGK స్పార్క్ ప్లగ్స్ తీసుకుంటే బైక్ పికప్ పెరుగుతుంది, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది గైస్. ఇంకా మనకి మన పర్ఫార్మెన్స్ అయినా మనకి పవర్ అయినా కూడా చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది ఈ 650cc సెగ్మెంట్లో. సో మీరు నేను కంపల్సరీ అని చెప్పాను ఇది, కానీ నా లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ మీరు ఒకవేళ బైక్ చూస్తుంటే మాత్రం యూ కెన్ గో విత్ దిస్ ఇరిడియం స్పార్క్ ప్లగ్స్. అది మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే అది మీకు ఇస్తుంది గైస్. సో గైస్, మన బైక్లో వచ్చేసి థర్డ్ మోడిఫికేషన్ వచ్చేసి మన ఫ్లాష్ ఎక్స్ గైస్. ఫ్లాష్ ఎక్స్ అంత ఇంపార్టెంట్ అని చెప్పాను, టు బి హానెస్ట్. పైసలు ఉంటే పెట్టించుకొని, లేకపోతే పెట్టించుకోకండి. అది ఏం లైట్స్, నథింగ్ బట్ హజార్డ్ లైట్స్. అవి ఆల్రెడీ మనకి 2024-23 మోడల్ నుంచి ఆల్రెడీ మన కంపెనీ ఇస్తుంది. సో అది కొంచెం మీకు దాంట్లో కూడా మీకు మోడ్స్ కావాలా, ఉట్టి కాన్స్టెంట్ వద్దు అంటే మీరు యూ కెన్ గో విత్ ఫ్లాషెస్. ఇట్ విల్ కాస్ట్ అన్నది 2200-2300 మధ్యలో ఉంటుంది. కానీ అది సజెస్టబుల్ గైస్. కానీ ఒకవేళ మీరు మారుస్తే, ఒకవేళ మీరు ఫ్లాష్ ఎక్స్ వేసుకుంటే మాత్రం కంపల్సరీ కూడా మీరు మన బల్బ్స్ అనేది LED బల్బ్స్ వేసుకోండి. LED బల్బ్స్ వేసుకుంటే మీకు బ్యాటరీ ప్రాబ్లమ్స్ రావు. లేకపోతే నార్మల్ వాళ్ళు ఇచ్చే హాలోజన్ బల్బ్స్తో ఏమవుతుందంటే బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతే మళ్ళీ మీకు బైక్ స్టార్టింగ్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే మీరు ఫ్లాష్ ఎక్స్ వేయించుకుంటే మాత్రం కంపల్సరీ మ్యాండేటరీగా మీరు LED బల్బ్స్ అనేది వేయించుకోండి, మీ బైక్ బాగుంటుంది. గైస్, కమింగ్ టు ద బ్రేక్ ప్యాడ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రేక్ ప్యాడ్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి గైస్. అది ఒక 5000-6000 రూపీస్ అరౌండ్ ఉంటుంది. అది ఫ్రంట్ అండ్ రేర్ రెండు కలిపి. ఇన్ కేస్ మీరు ఎంత ఎఫోర్డ్ చేయలేరు అనుకుంటే మాత్రం యూ గైస్ కెన్ గో విత్ క్రాంక్ వన్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. అది సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్. అది మీకు ఆఫ్టర్ మార్కెట్ బ్రేక్ ప్యాడ్స్. ఇట్ కాస్ట్ అరౌండ్ 1800-2000 కోటీలో అయితే. సో ఇన్ కేస్ మీకు పర్ఫార్మెన్స్ వైజ్ కావాలంటే సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ బెస్ట్ బ్రేక్ ప్యాడ్స్ అది. సో చాలామంది Z900, ZX10R, S1000RRస్లో వాడతారు గైస్ అది క్రాంక్ వన్ అనేది. సో ఇన్ కేస్ మీకు పర్ఫార్మెన్స్ వైజ్ మీకు బడ్జెట్లో అయిపోవాలంటే యూ గైస్ కెన్ గో విత్ క్రాంక్ వన్ బ్రేక్ ప్యాడ్స్. దాని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మీరు కొనే ఉద్దేశం ఉంటే మాత్రం యూ గైస్ కెన్ గో అండ్ పర్చేస్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద లింక్. గైస్, కమింగ్ టు ద ఇంజన్ ఆయిల్, మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో వాడేదైతే అది సెమీ సింథటిక్ ఆయిల్ గైస్. అది ఒక 15W50 ఉంటుందేమో దాని డెన్సిటీ. ఒకవేళ మీకు గేర్ షిఫ్టింగ్స్ ప్రాపర్గా పడతలేవు, ఆటోమేటిక్ న్యూట్రల్ అవుతుంది అనుకుంటే మాత్రం యూ కెన్ యూజ్ సింథటిక్ ఆయిల్. బ్రాండ్ వచ్చేసి బెస్ట్ ఆయిల్ బ్రాండ్ వచ్చేసి మోట్యూల్ 7100 10W50 ఆయిల్. అది చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ యూజ్ కూడా చేస్తున్నారు. నేను ఇప్పుడు దాకైతే యూజ్ చేయలేదు ఆయిల్, ఎందుకంటే నాకు ఇంకా ఫోర్త్ ఫ్రీ అయింది కాబట్టి కంపెనీ ఆయిలే వాడినా. మోస్ట్లీ నాకు తెలిసి నెక్స్ట్ సర్వీస్లో నేను కూడా ఆయిల్ చేంజ్ చేస్తాను. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ వైజ్లో కూడా చేంజెస్ అనుకోవాలన్నా, మీ బండి ఎక్కువ హీట్ అవుతుందంటే యూజ్ సింథటిక్ ఆయిల్ మోట్యూల్ 7100 10W50. సో దాంతో పర్ఫార్మెన్స్ హీటింగ్ కూడా చాలా మటుకు తగ్గుతుందని విన్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటివి రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం.